అయితే నాగమారుతి శర్మ గారు మీరేం చెప్తారంటే ఒక వివాదంలో ఉన్న స్థలాన్ని కొన్ని సంవత్సరాల పాటు పోరాడి కోర్టు కేసులు మళ్ళీ వెళ్ళి హీరింగ్లకు వెళ్ళి మొత్తానికి సాధించుకుని తెచ్చుకుంటే ఎంత ఆనందంగా ఒక వ్యక్తికి ఉంటుందో ఇవాళ కోట్లాది మంది రామ భక్తులకి అదే భావన కలుగుతుంది. మీరు ఒక రిటైర్డ్ జడ్జిగా మాట్లాడతారా, ఒక రామ భక్తుడిగా మాట్లాడతారా, ఆధ్యాత్మికవేత్తగా మాట్లాడతారా? మీరు నన్ను ఆహ్వానించటంలో నాకు జన్మనిచ్చిన నా తల్లి శారద, నా తండ్రి సుందర్లాల్ వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల ఈరోజు ఇక్కడికి వచ్చాను తప్ప అంతకు మించిన అదేమీ లేదు నాలో అర్హత. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే పెద్దలు చెప్పారు, ఈ రామ మందిరం అనేది భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి ఒక గొప్ప విశేషమని. ఎందుకంటే కాలిఫోర్నియా అంటే అది కపిలవనం, అది కాలిఫోర్నియా అంటే కపిలవనం. కాబట్టి యావత్ ప్రపంచానికి సంబంధించిన వ్యక్తి శ్రీరామచంద్రుడు. రామచరిత్ర చూసుకుంటే రాముడి జీవితం కంటే ఎక్కువ బాధలు పడ్డ వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారా? ఎవరూ లేరు. ఎందుకంటే రాములు వారికి పట్టాభిషేకం అనగానే కైకేయి ద్వారా వనవాసం జరిగింది. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, ఒక చిన్న పోస్టులో ప్రమోషన్ ఆగిపోతేనే చాలా బాధపడి హైకోర్టుని సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తున్న వాళ్ళం మనం. అటువంటి పద్ధతిలో రాముడు అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడని ఆనందంగా అరణ్యానికి వెళ్ళాడు తప్ప ఎవరిని వేరే వాళ్ళని చెప్పలేదు. తర్వాత నేను వీళ్ళు ఈ విధంగా అడిగిన తర్వాత ఇంకా ఒక్క క్షణం ఇక్కడ ఉన్నా సరే వీళ్ళలో ఏమైనా అనుమానాలు కలగవచ్చు. రాముడు ఏదో మళ్ళీ ఇవన్నీ చూసుకుని ఉండిపోతాడేమో, భరతుడికి పట్టాభిషేకం జరగదేమో అనుకుంటారని ఇక ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ నిలవకూడదు, దీనివల్ల కైకేయి మనస్సు బాధపడుతుంది, నా తండ్రికి అపవాదం వస్తుందని వెంటనే బయలుదేరిన వ్యక్తి శ్రీరామచంద్రుడు. ఇదే విధంగా చూసుకుంటే ఎక్కడా కూడా రాముల వారికి పట్టాభిషేకము, వనవాసము తర్వాత తీసుకెళ్తే ఏ వ్యక్తి జీవితంలోనూ జరగనంత అవమానము ఆయన భార్యని రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు. అంతా బాగా జరిగింది, ఇంటికి వచ్చారనుకుంటే ఎవరో అన్నారనే మాటతో మళ్ళీ అమ్మవారిని వనవాసానికి పంపించేశాడు. ఇందులో చూసుకుంటే మనకి ఏ ఒక్క చోటైనా సరే రాముణ్ణి ఏమయ్యా నాకు ఈ బాధ ఎందుకు కలిగించావు అనే అర్హత మనకి ఎక్కడైనా ఉందా?